భారతదేశంలో కట్టుదిట్టమైన భద్రతకు పేరుగాంచిన అనేక జైళ్లున్నాయి. అయితే చుట్టూ విశాలమైన సముద్రపు నీరు మాత్రమే ఉన్న ఒక చారిత్రాత్మక జైలు కూడా ఉంది. ఇక్కడి నుంచి ఒక ఖైదీ తప్పించుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యం. అందుకే ఈ జైలు భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో ఒకటి. దాని భయంకరమైన కథ, చరిత్ర కారణంగా ఈ జైలు ఇప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో వీరులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఆ కాలంలో విప్లవకారులను, దేశభక్తులను భయభ్రాంతులకు గురిచేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన అత్యంత క్రూరమైన ఆయుధం సెల్యులార్ జైల్. దీనినే సామాన్య భాషలో కాలాపానీ శిక్ష అని కూడా పిలిచేవారు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్లో ఉన్న ఈ జైలు నుంచి తప్పించుకోవడం ఎందుకు అసాధ్యమో, దీని వెనక ఉన్న భయంకరమైన నిజాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జైలును నిర్మించడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక స్థానం. అండమాన్ దీవులు భారత ప్రధాన భూభాగానికి వందల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఒంటరిగా ఉంటాయి. ఈ జైలు చుట్టూ కేవలం అగాధమైన సముద్రపు నీరు, ప్రమాదకరమైన జలచరాలు మాత్రమే ఉండేవి. ఒక్కవేళ ఎవరైనా ఖైదీ జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకొచ్చినా మైళ్ల దూరం విస్తరించి ఉన్న సముద్రాన్ని ఈదడం అసాధ్యం. అందువల్ల ఇక్కడి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. 1896లో ప్రారంభమై 1906లో పూర్తయిన ఈ సెల్యులార్ జైల్ నిర్మాణం ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంది. ఒక కేంద్ర పర్యవేక్షణ టవర్, అంటే ఒక టవర్ నుంచి 7 వైపులా సైకిల్ చక్రం ఆకులలా విడిపోయిన 7 విభాగాలు ఇందులో ఉంటాయి. ప్రతి విభాగంలో ఉన్న గదులు ఒకదానికొకటి వెనక భాగం చూసేలా నిర్మించారు. అంటే ఒక గదిలోని ఖైదీకి మరో గదిలోని ఖైదీ అస్సలు కనిపించాడు, మాట్లాడడం కూడా కుదరదు. అందుకే దీనికి సెల్యులార్ జైల్ అని పేరు వచ్చింది. ఇక్కడి ఒంటరితనం మనుషులకు పిచ్చి పట్టేలా చేస్తుంది. ఇక్కడికి పంపబడ్డ ఖైదీలతో బ్రిటిష్ అధికారులు నూనె గానుగలను తిప్పించేవారు. రోజుకు నిర్దేశించిన పరిమాణంలో కొబ్బరి లేదా ఆవ నూనె తీయకపోతే చావు దెబ్బలు కొట్టేవారు. సరిగ్గా ఆహారం పెట్టరు. కనీస మానవ హక్కులు లేకుండా పశువుల కంటే ఘోరంగా చూసేవారు. ఇవాళ ఈ భయంకరమైన జైలు ఒక జాతీయ స్మారక చిహ్నంగా మార్చబడింది. భారతదేశ స్వాతంత్ర పోరాటపు అమర గాథకు సజీవ సాక్ష్యం. ఇది రాబోయే తరాలకు దేశభక్తిని, త్యాగాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎంతటి త్యాగాలు చేశారో గుర్తు చేసే చారిత్రక సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు.